సంవత్సరానికి సంబంధించి దాదాపు బయట మార్కెట్లో ఓపెన్ మార్కెట్లో 76,182 కోట్ల రూపాయలు అప్పు చేస్తామని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 19,033 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అప్పు తీసుకొస్తామని చెప్పి చూపించడం జరుగుతోంది. అంటే దాదాపు 97,000 కోట్ల రూపాయలు అఫీషియల్గానే చూపించడం జరుగుతోంది. అనఫిషియల్గా ఎంత చేస్తారో తెలియదు. చాలా దారుణం. అది ఏదైనా ఉపయోగపడే ప్రాజెక్టులకు ఏదైనా పెట్టడమో, లేకపోతే ఏదైనా అసెట్ క్రియేషనో, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమో, ఏదో ఒకటి చేయగలిగితే ఉపయోగం ఉంటుంది తప్ప ఈ రకంగా అప్పులు చేసి లంచాలకు కమిషన్లకు ఈ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. పైన నుంచి కింది స్థాయి వరకు అదే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం, చాలా దారుణం. మిగతా గండికోటకైతే 665 కోట్లు కేటాయిస్తామని చెప్పినారు తప్ప గత సంవత్సరంలో ₹1 విధించిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఊరికే అరాకొరా చూపించడం జరిగింది. సో ఇవన్నీ కూడా వస్తాయని కాదు, ఖర్చు పెడతారని అసలు లేదు. అది నాకైతే తెలిసి ఖర్చు ₹1 కూడా బెటర్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. R&R ప్యాకేజ్ అలాగే గండికోటలో అలాగే మిగిలిపోయింది. సో అవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సోమశిలకైతే 266 కోట్లు, కేసీ కెనాల్కు 184 కోట్లు, తెలుగొంగకు 356 కోట్లు, పీబీసీకి 130 కోట్లు అని చెప్పడం జరుగుతుంది తప్ప ఇది ఏమాత్రం ఖర్చు పెట్టరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను. సో అదే కాదు, విద్యార్థులకు సంబంధించి ఆర్థిక మంత్రి చెప్పడం జరుగుతోంది. వాళ్ళకి సంబంధించి సిబిఎస్ఈ అనేది, ఐబిఎస్ఈ అనేది, టోఫెల్ అనేది ఇవన్నీ కూడా చాలా దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా విద్య ప్రమాణికం పెంచాలి, బీదవాళ్ళు కూడా చదువుకునే స్థాయికి బాగా చదువుకొని ప్రపంచ స్థాయిలో వాళ్ళు ఎక్కడైనా ఉద్యోగాలు చేసే కార్యక్రమం చేయాలి, అటువంటి స్థాయిని మనం కల్పించాలి. రేపు రాబోయే కాలం పిల్లలదే భవిష్యత్ అంతా. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు ఇదే పెట్టుబడి. సో ఈ పెట్టుబడితోటి వాళ్ళందరూ కూడా చదువుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే వాళ్ళు అవుతారు, ఏదో ఎక్కడో చోట ఉద్యోగాలు చేసి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవన్నీ కూడా ఈ సిలబస్లన్నీ సిబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఏదో కాన్వెంట్లలో మాత్రమే సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ప్రైవేట్ కాన్వెంట్లలో. అలాగే ఐబిఎస్ఈ సిలబస్ ఇది పబ్లిక్ స్కూళ్ళల్లో ఎడైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండే కార్యక్రమం టోఫెల్ అనేది అది మొత్తం. సో ఈ రకంగా దాన్ని రద్దు చేస్తానామని చెప్పేసి ప్రకటించిన ప్రభుత్వం అమలు చేసిన గత ప్రభుత్వం అమలు చేసింది, దాన్ని కంటిన్యూ చేసే కార్యక్రమం అన్నా చేయాలి. అంటే వీళ్ళు బీదవాళ్ళు ఎవరు కూడా ఇంగ్లీష్ మాట్లాడకూడదు, వాళ్ళందరూ ఇంగ్లీష్లో చదువుకోకూడదు, ఒక సాహుకారులు మాత్రమే చదువుకునే కార్యక్రమం చేయాలి, బీదవాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళు తెలుగు మాత్రమే చదువుకోవాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం. దాన్ని ఇప్పుడు పరిపాలన రూపంలో చూపించే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా ఎంత దారుణం అంటే పిల్లల విషయంలో అట్లాగే జరిగిపోయిన పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధరల స్థిరీకరణ అనేది రైతులకు సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయలు రైతుల కోసం, ఎందుకంటే వాళ్ళు పంటలు పండించిన తర్వాత మార్కెట్లో అమ్ముకోకపోలేని పరిస్థితి ఉంటే, ఎందుకంటే రేట్ లేని పరిస్థితుల్లో ఉంటే, ధర స్థిరీకరణ నిధి ఉంటే దానికి మద్దతు ధర ప్రకారం వాళ్ళు ప్రభుత్వం ముందుకొచ్చి కొనగలిగితే డెఫినెట్గా ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. రైతులను ఆ రకంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో 3,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధి పెడితే ఇప్పుడు ఊరికే కంటి తుడుపు చర్యగా 500 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించిన పరిస్థితి. చాలా దారుణం. ఇంతకుముందు ఈ 2 నెలల్లో ఏం ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. మద్దతు ధరకు నాకు తెలిసి 1 కేజీ కూడా కొన్న పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్లో మొత్తం అంతా కూడా వాళ్ళు ఎంతకు పడితే అంత మార్కెట్లో రైతులంతా అమ్ముకున్న తర్వాత ఒక బోర్డు పెట్టేస్తారన్నమాట, వచ్చి మద్దతు ధరకు కొంటామని చెప్పి. దాంట్లో 1 కేజీ అమ్మిన పరిస్థితి రైతులకు ఉండదు, ఒక కేజీ కొనుక్కున్న పరిస్థితి ప్రభుత్వానికి కూడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. అంత దారుణంగా మోసం చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి. సో దానికి రాయలసీమ లిఫ్టు, ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ అనేది ఎంత అవసరం అనేది పరిపాలకులు గుర్తించాల్సిన అవసరం తప్పకుండా ఉంది.
ఎందుకంటే శ్రీశైలానికి సంబంధించి దాదాపు 800 అడుగులు 799 అడుగుల్లోనే తెలంగాణ డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది. దాదాపు ప్రతిరోజు 8 టీఎంసీలు డ్రా చేసే కార్యక్రమం జరుగుతోంది వాళ్ళ ప్రాజెక్టులకు సంబంధించి. సో అటువంటి పరిస్థితి. అలాగే కరెంటు ఉత్పత్తికి అది కూడా 815 816 అడుగుల్లోనే తెలంగాణ ఊడ్చుకుపోయే కార్యక్రమం జరుగుతున్నాయి. నీళ్ళన్నీ కిందికి పోయే కార్యక్రమం జరుగుతున్నాయి, వదిలేసే కార్యక్రమం. సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితుల్లో రాయలసీమ లిఫ్ట్ ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 881 అడుగులు ఉంటే కానీ నీళ్లు డ్రా చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉంది. సో ఇటువంటి పరిస్థితి నుంచి అధిగమించాలి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ నిర్వీర్యమైపోతాయి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో రాయలసీమ లిఫ్ట్ పెడితే 800 అడుగుల్లోనే 3 టీఎంసీలు డ్రా చేసే విధంగా ప్లాన్ చేసి, అది కూడా కరోనా పోయిన ఈ 3 ఏళ్ల కాలమే మిగిలి ఉంటే ఆ 3 ఏళ్ల కాలంలో కూడా వార్ ఫుడ్ బేసిస్లో ఆ ఎత్తిపోతల పథకాన్ని పెట్టి దాదాపు 80% పూర్తి చేసిన పరిస్థితి. అటువంటి దాన్ని పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం ఊరికే ఎండిపోయిన చెరువుల్లాగా చూడాల్సిన పరిస్థితి అన్నమాట. ఎక్కడ నీళ్లు తాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. ఎందుకంటే పైనంతా కూడా కర్ణాటక సంబంధించి ఆల్మట్టి డ్యామ్ హైట్ చేయడం జరుగుతోంది. అలాగే నారాయణపూర్ డ్యామ్ డెవలప్ చేసే కార్యక్రమం జరుగుతోంది. సో ఇవన్నీ కూడా చేయగలిగితే అక్కడ ఎందుకంటే 150 టీఎంసీలు ఆల్మట్టిలో పెంచే కార్యక్రమం జరుగుతోందన్నమాట. సో అదే నిజమైతే, అదే పూర్తయిపోతే కిందికి అసలు నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు. కర్ణాటక నుంచి అక్కడే ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. అరాకొరా వస్తే తెలంగాణ వాడుకునే కార్యక్రమం జరుగుతుంది. రాయలసీమ ప్రాజెక్టులకు అసలు నీళ్ళే ఉండని పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి చేయగలిగితే అంతో ఇంతో ఉపయోగం ఉండే కార్యక్రమం జరుగును. సో అటువంటి దానికి రేవంత్ రెడ్డి అడిగినాడనో లేకుంటే ఇంకొకరు అడిగినారనో ఆ రకంగా మనం త్యాగం చేసే కార్యక్రమం. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో ఆయన రావడం జరిగింది కాబట్టి దానికి ఇద్దరు తోడు దొంగలు అన్నమాట, రేవంత్ రెడ్డి గారు అయితేనే చంద్రబాబు నాయుడు గారు. సో వీళ్ళు తప్పించుకునే దానికి ఫోరెన్సిక్ ల్యాబ్నే కాల్ చేసిన పరిస్థితి అన్నమాట. సో ఇంత దారుణం. సో ఈ రకంగా రాయలసీమ ప్రజలను, ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టే కార్యక్రమం, పనంగా పెట్టే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి అన్నమాట. చాలా దారుణం. ఈ నిజంగానే ఈ బడ్జెట్ అనేది నిజంగా అంత మోసపూరితమైన బడ్జెట్ తప్ప ఇంకా వేరే ఏం లేదు. దీంట్లో అంతా కూడా అన్నీ దాచిపెట్టే కార్యక్రమం అన్నమాట. భవిష్యత్తులో ఈ బడ్జెట్ పేపర్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదని నేనైతే భావిస్తాను రేపు సంవత్సరానికి. ఎందుకంటే ఇవన్నీ చూపెట్టాల్సి వస్తుందని చెప్పి ఈ తీసేసే కార్యక్రమమే చేయవచ్చు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా.